తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ తాత్కాలికమేనని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. కాకినాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని అన్నారు. మాదిగలకు పదవులు ఇచ్చారని మాలలకు ఎక్కడ న్యాయం చేశారని ప్రశ్నించారు. మెజార్టీగా ఉన్న మాలలను విస్మరించడం తగదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాలలపై కుట్ర జరుగుతోందని, దళితులను రాజ్యాధికారం వైపు వెళ్లకుండా చేయడమే ఎస్సీ వర్గీకరణ కుట్ర అని ఆయన ఆరోపించారు. ఏటా జూలై 22న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ఇది సాధారణమైనటువంటి కుట్ర కాదు. ఎందుకంటే దళితులు ఎప్పటికీ కూడా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మనల్ని విభజిస్తూ ఉన్నారు. మనకి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పేరుతో 100లో 3కే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి కులాలకి బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 3కి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని దేశవ్యాప్తంగా మనం ఓడిశారు. 1108 ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు మరి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు సమంగా విభజిస్తాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే ఇది ఏ విధంగా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రిని అలాగే ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలై 22వ తారీఖున వస్ డే అంటే వరల్డ్ యాంటీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ డే, ప్రపంచ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక దినోత్సవంగా జరపబోతున్నాం. ఇక నుంచి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులు వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కులాలతో ఆడుకునేటటువంటి ప్రక్రియ చాలా ఎక్కువ. ఎప్పుడు కులాలతోనే ఆయన రాజకీయం అంతా జరిగింది మిత్రులారా. ఆయనతో పాటు నేను కూడా 30 సంవత్సరాలుగా ప్యారలల్గా జర్నీ చేస్తూ ఉన్నాను. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయితే నేను కూడా ఆయన పక్కన 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే మాలల ప్రాపర్ ఒరిజినల్గా మాల అనేటటువంటి బ్యానర్లో ఉన్నటువంటి గ్రూప్ 40 లక్షల మంది ఉన్నారు. మిగతా మాల ఉపకులాలు 23,000 మంది ఉన్నారు మిత్రులారా. వారొక 6 ఉపకులాలు ఉన్నారు. అందులో మాల దాసరి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మా క్లాస్మేటు. ఆ మాలదాసరి సామాజిక వర్గం ఆంధ్ర మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారం 9,700 మంది ఉన్నారంతే మాల దాసరి వర్గం అది. అలాగే మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సోదరులకు ఇచ్చారు. మాదిగ సోదరులకు ఇవ్వండి, అలాగే మాల ఉపకులాలకు ఇవ్వండి, వారందరికీ న్యాయం చేయండి, మాకేమీ అబ్జెక్షన్ లేదు. మరి మెజారిటీ వర్గమైనటువంటి 40 లక్షల మంది మాల ప్రాపర్గా ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటని చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు గారు మరి మీ యొక్క మరి ప్రభుత్వంలో మాల ఒరిజినల్ బ్యానర్తో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికి పదవులు ఇస్తారా, ఇవ్వరా? ఈ వర్గాన్ని మీరు పూర్తిగా బ్యాన్ చేశారని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మీరందరూ గమనించండి. ఒక మాల వర్గాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మిగతా వర్గాలన్నీ కూడా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. ఇది కేవలం మాలలపై కుట్ర అనుకుంటా ఉన్నారు. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాల్లో ప్రతి కులాన్ని డెవలప్ అయినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ, రాజ్యాధికారానికి మనల్ని దూరం చేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
మన మాలలకు కానీ మాల ఉపకులాలకు కానీ మాదిగలకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఓవరాల్గా దళితులపై కుట్ర అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. గమనించి మనమంతా ఐక్యతతో పోరాడకపోతే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పేరుతో మనల్ని అందరినీ పాతాళానికి తొక్కేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరంతా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ రోజున ఈవీ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ కేసులో ఏమిచ్చిందంటే, లోకల్గా చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ చేసింది, రాష్ట్రాలకు చేసేటటువంటి అధికారం లేదు, ఏం చేసినా కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలి. అలాగే ఆ రోజున మరొక టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఎస్సీ కమిషన్ సంప్రదించలేదని ఆ రోజున 5 జడ్జీలు బెంచ్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టేయడం జరిగింది. లేదు చెల్లిద్ది, మీరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి, లుక్ బ్యాక్ ఉంటుంది జడ్జిమెంట్ అని చెప్పేసి 7 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనంలో పంజాబ్ వేసినటువంటి కేసులో మన తీర్పు జడ్జిమెంట్ పాతదాన్ని కొట్టేసి కొత్తగా వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం. హర్యానా రాష్ట్రాల్లో ఫస్ట్ పంజాబ్లో 1975లో చేశారు, హర్యానాలో 96లో చేశారు, 2000 అరౌండ్ మన తమిళనాడులో చేశారు. కొన్ని మాదిగ ఉపకులాలని చెప్పచ్చు, వాళ్ళకి ఇచ్చారు. ఈ కేసులన్నీ బేస్ చేసుకునే మన ఫైనల్ జడ్జిమెంట్. ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతిలో మరి లేకపోతే రాష్ట్రాల చేతిలో లేదు, చేయొచ్చు, ఉందని చెప్పింది మన సుప్రీంకోర్టు. అదే కదా జడ్జిమెంట్. ఇట్ ఈస్ పెర్మిసిబుల్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు కారులో వెళుతూ జగన్ ఇంటి వైపు తాటికాయలు విసరడంతో కలకలం రేగింది. కాగా ఆ సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై కారును ఫోటో తీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జగన్ ఇంటి వద్ద ఆయన పర్యటన సమయంలోనూ భద్రత కల్పించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ ఇంటి దగ్గర కూడా తూతూ మంత్రపు భద్రత ఏర్పాటు చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఉదయం చెవిరెడ్డికి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. దాదాపు 2 గంటల పాటు పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం చెవిరెడ్డిని నేరుగా జిల్లా జైలుకు తరలించారు. అంతకుముందు విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓ మహిళ సమయ స్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. వంట చేస్తుండగా స్టవ్ కు ఉన్న గ్యాస్ పైప్ ఒక్కసారిగా ఊడిపోయింది. అదే సమయంలో కిచెన్ లో ఉన్న మహిళ తెలివిగా వ్యవహరించి సిలిండర్ ను వంటగది నుండి హాల్లోకి తీసుకొచ్చింది. కొంత సమయం తర్వాత ఆ మహిళ మరో వ్యక్తి సహాయంతో సిలిండర్ ను పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. అయితే అప్పటికే సిలిండర్ ను ఇరుకైన వంటగది నుండి విశాలంగా ఉన్న హాల్లోకి మార్చడం, తలుపులు కిటికీలు తెరిచి ఉంచడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు పత్తా లేకుండా పోతారు. మురుగన్ భక్తుల మహానాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పిలుపు. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష. ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు. సింగయ్య మరణంపై ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైసీపీపై విషం చిమ్ముతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.